మోస్ట్ అవైటెడ్ పిక్చర్ రిలీజ్ కు కూడా రెడీ అయింది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. ప్రమోషన్స్ కూడా స్పీడ్ అందుకున్నాయి. అయితే ఈ మూవీపై లేటెస్ట్ టాక్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ మధ్య రిలీజ్ అయిన ఓ సాంగ్ ను మూవీ ఫైనల్ అవుట్పుట్ నుంచి రిమూవ్ చేస్తున్నారని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు ఏంటా సాంగ్, ఎందుకు తొలగిస్తున్నట్లు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ ఫ్యాన్స్ ఎంతో ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఉగాదికి రిలీజ్ కాబోతోంది. సినిమా రిలీజ్ కి వస్తున్న టైంలో ఫస్ట్ సింగిల్ కాకుండా మిగతా 2 సాంగ్స్ కంటెంట్ బయటికి వచ్చింది. వీటిలో ఎంతో హైప్ ఇస్తూ రాసిన ఆర్ ఆఫ్ ఉస్తాద్ కూడా ఒకటి. అయితే ఈ సాంగ్ ఎంతమందికి నచ్చిందో అంతే రీతిలో చాలా మందికి సరిగ్గా ఎక్కలేదు. అయితే ఈ సాంగ్ అసలు థియేటర్స్ లో ఉండబోదట. ఫైనల్ అవుట్పుట్ నుంచి ఆర్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్ ని లేపేశారని అంటున్నారు. ఇది మాత్రం ఫ్యాన్స్ కి ట్విస్ట్ అనే చెప్పాలి. ఇక ఈ మూవీకి పాటలు దేవిశ్రీ ప్రసాద్ అందిస్తూ ఉండగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. అయితే ఆర్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్ ను సినిమా నుంచి ఎందుకు తీసేస్తున్నారు అనేది క్లారిటీ లేదు. మేకర్స్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అయితే సినిమా నుంచి ఆ పాటను లేపేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కు బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. పవన్ సినిమాలో నుంచి ఇలా సాంగ్ ను తీసేయడం ఫస్ట్ టైం అంటున్నారు. ఆర్ ఆఫ్ ఉస్తాద్ అంటూ విడుదలైన సాంగ్ పవర్ స్టార్ మేనరిజాన్ని ఎలివేట్ చేస్తుంది. అలాంటి సాంగ్ సినిమాలో ఉండబోదన్న టాక్ ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేస్తుంది. అయితే ఈ సాంగ్ ను కేవలం ప్రమోషనల్ సాంగ్ గా డిజైన్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. అందుకే సినిమాలో పెట్టలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. థియేటర్ రిలీజ్ లో ఆర్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్ సినిమాలో ఉంటుందో లేదో అనేది వేచి చూడాలి మరి.